సో, ఆన్‌లైన్ మనీ ఎర్నింగ్ యాప్‌లో మంచి యాప్ ఏదైనా ఉందంటే అది డెఫినెట్‌గా నాకుదే. సో, ఈ యాప్‌లో అన్‌మోస్టల్ డిపాజిట్స్, విత్‌డ్రాల్ అయితే చాలా సేఫ్‌గా అయితే ఉంటాయి. కొంతమందికి మనకి విత్‌డ్రాల్ అవ్వలేదని వింటూ ఉంటాం. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు బోనస్ తీసుకోవడం వల్ల అయితే విత్‌డ్రాల్ అయితే అవ్వవు. నేను ఈ యాప్‌లో అయితే చాలా గేమ్స్ ప్లే చేసి మనీ అయితే ఎర్న్ అయితే చేశాను. సో, మీరు ఎవరికైనా ఈ యాప్‌లో అకౌంట్ లేకుంటే అయితే నేను కామెంట్ బాక్స్‌లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, ఆ లింక్ నుంచి గాని మీరు రిజిస్టర్ అయ్యారంటే మీకు అప్ టు 10,000 వరకైతే బోనస్ అయితే రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో, ప్రొసీజర్ ఎలా ఏంటి అలానే డెఫినెట్‌గా అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకొని మనీ ఎలా డిపాజిట్ చేసుకొని అలానే మనీ ఎలా విత్‌డ్రా చేసుకోవాలి అన్న ప్రొసీజర్ అయితే చెప్తారు. ముందుగా నేను చెప్పాను కదా! కామెంట్ బాక్స్‌లో అయితే ఇలాంటి లింక్ అయితే ఒకటైతే ఉంటుంది. సో, ఆ లింక్ మీద అయితే క్లిక్ చేశారంటే డైరెక్ట్‌గా మీకు డఫాబెట్‌కి సంబంధించినటువంటి యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇలా మీకు ఒక యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ చూసారు కదా మీరు ఈ లింక్ నుంచి మీరు రిజిస్టర్ అయితే మీకు 10 ఫ్రీ స్పిన్స్ అయితే ఉంటాయి. అలానే మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు 10,000 వరకు ఫ్రీ గోల్డెన్ చిప్స్ కూడా మీకైతే యాడ్ అవుతాయి. అలానే ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు ఫస్ట్ చేసే డిపాజిట్ మీద ఆల్‌మోస్ట్ ఆల్ 20,000 వరకైతే మీరు అప్ టు 20,000 వరకైతే బోనస్ అయితే రావడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ జాయిన్ నౌ మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్ మీకు డఫాబెట్‌కి సంబంధించినటువంటి ఒక రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇలా మీకు ఒక రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. కొంచెం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటంటే మీకు టఫ్‌గానే ఉంటుంది. సో, ఎక్కడ మీకు టఫ్‌గా ఉంటుందంటే పాస్‌వర్డ్ దగ్గర మీకు కొంచెం టఫ్‌గా ఉంటుంది. సో, ఆ ప్రాబ్లమ్ కూడా నేనైతే ఈ వీడియో అయితే సాల్వ్ అయితే చేస్తాను. సో, ఫస్ట్ సింపుల్‌గా ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడీని అయితే ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ మీ మెయిల్ ఐడీని ఎంటర్ చేయండి. అలానే యూజర్ నేమ్ అయితే మీరు ఎంటర్ చేయండి. అలానే పాస్‌వర్డ్ అయితే ఎంటర్ చేయండి. సో, ఇక్కడ మీ యొక్క మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేయండి. అలానే ఇక్కడ కనిపించే కంటిన్యూ మీద క్లిక్ చేశారంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే అవుతుంది. సో, ఇక్కడ చూసారు కదా! మెయిల్ ఐడీ ఇచ్చాను. అలానే యూజర్ నేమ్ కూడా ఎంటర్ చేశాను. ఇప్పుడు పాస్వర్డ్ ఎలాగో చెప్తాను. పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే అట్‌లీస్ట్ 10 లెటర్స్, 1 నంబర్ అలానే 1 క్యాప్షన్ నంబర్ అయితే ఉండాలి. సో, ఇప్పుడు సుధా సురేష్ కదా! ఇప్పుడు చూడండి. సురేష్ అండ్ 1 నంబర్ అండ్ 1 క్యాప్షన్. క్యాప్షన్ లెటర్ ఆర్. సో, పాస్వర్డ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో, మీ ఇంటి పేరు అలానే మీ పేరు ఇచ్చి ఒక నంబరు అలానే ఒక క్యాపిటల్ లెటర్ ఇచ్చారంటే మీకు పాస్‌వర్డ్ అయితే ఈజీగా సెట్ అయితే అవుతుంది. సో, ఇక్కడ మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ ఆల్రెడీ యూజర్ నేమ్ తీసుకున్నారని వచ్చింది కాబట్టి 245 ఓకే. ఇక్కడ కింద కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. ఇది కూడా ఉంది. సో, మనం ఏం చేద్దామంటే ఆహ్, డబుల్ లైన్ ఇద్దాం. సో, కంటిన్యూ. సో, డబుల్ లైన్ కూడా తీసేసుకున్నారు. సో, ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో, కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజీ చాలా ఇంపార్టెంట్. సో, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఇచ్చే డీటెయిల్స్‌ని డిపెండ్ చేసుకునే మీ యొక్క విత్‌డ్రాలు కూడా డిపెండ్ అయితే ఉంటాయి. సో, ఇక్కడ సెలెక్ట్ ఐడీ మీద క్లిక్ చేసి మీరు పాన్ కార్డ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఆధార్ కార్డ్ ఇవ్వాలనుకుంటున్నారా? దాని మీద అయితే క్లిక్ చేయండి. పాన్ అయితే పాన్, ఆధార్ అయితే ఆధార్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్‌ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. సో, ఆధార్ కార్డ్ మీద ఉన్నటువంటి నేమ్ ఫస్ట్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేయండి. లాస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్‌ని ఇక్కడ ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ మీద డిఫరెంట్ ఉంటుంది. కొంతమందికి ఆధార్ కార్డ్ మీద డిఫరెంట్ ఉంటుంది కాబట్టి సో, మీరు ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్‌ని ఎంటర్ చేయండి. ఒకవేళ పాన్ కార్డ్ మీరు అప్లోడ్ చేసుంటే పాన్ కార్డ్‌కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే మీరైతే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేశారంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే అవుతుంది. సో, ఇక్కడ చూడొచ్చు మనకు హోమ్ పేజీలో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఓడబ్ల్యూ స్పోర్ట్స్ అలానే డబ్బా స్పోర్ట్స్, క్యాసినో, గేమ్స్ అలానే లైవ్ గేమర్స్ దీంట్లో మీకు అన్ని లైవ్ గేమ్స్ 24/7 మీకు లైవ్ గేమ్స్ అయితే ఉంటాయి. ఒకసారి మీకు ఎలా ఉంటుందో కూడా నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. సో, ఇక్కడ చూసారు కదా! ఇవన్నీ కూడా మనకి లైవ్ టేబుల్స్. సో, దీంట్లో మనకి ఎలాంటి చీటింగ్ అయితే ఉండదు. మనకి రాకెట్ గేమ్ కొన్ని కంప్యూటర్ గేమ్స్ అయితే ఉంటాయి. సో, వాటి గురించి వెళ్ళకండి. ఈ ఈ లైవ్ గేమ్స్‌లోనే మీకు 100% ట్విస్టెడ్‌గా ఉంటాయి. దీంట్లో మీకు ఎలాంటి చీటింగ్ అయితే ఉండదు. సో, కొంచెం మీకు నాలెడ్జ్ ఉంటే మాత్రం దీంట్లో మీరు ఖచ్చితంగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో, దీంట్లో మనకి ఒకసారి మీకు ఎగ్జాంపుల్‌కి అయితే చూపిస్తాను. భగత్ గేమ్.
సో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదంతా కూడా మీకు లైవ్‌లో రన్ అవుతూ ఉంటుంది. సో, మనం గోవా, ఫిలిప్పీన్స్ ఇలాంటి కంట్రీస్ కూడా ఉంటాయి కదా! సో, దానికి సంబంధించి ఇవన్నీ బ్యాంకింగ్స్ మన దగ్గర రన్ అవుతూ ఉంటాయి. సో, అలానే నేనిప్పుడు డిపాజిట్ ప్రాసెస్ కూడా నేనైతే చూపిస్తాను. డిపాజిట్ ఎలా చేయాలన్నది. సో, ఇక్కడ క్లిక్ చేసి డిపాజిట్ అనే ఆప్షన్ మీకు స్టార్టింగ్‌లో కనిపిస్తుంది. సో, దీని మీద క్లిక్ చేయండి. సో, మీరు యూపీఐ నుంచి డిపాజిట్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే లోకల్ బ్యాంకా? సో, దాన్ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో, యూపీఐ నుంచి అయితే మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీరు ఒక చిన్న పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇప్పుడు డిపాజిట్ చేస్తుంది డాటా స్పోర్ట్స్‌లో. సో, మీకు డాటా స్పోర్ట్స్ కావాలా? ఓటీపీ స్పోర్ట్స్ కావాలా? లేదా కామన్ వ్యాలెట్‌లో కావాలా? క్యాష్ అమౌంట్ కావాలా? సో, ఇదేంటి మీరు చేయాలి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి దీంట్లో కావాలా? సో, మీకు దాని తర్వాత ట్రాన్స్‌ఫర్ చేసుకునే ఆపర్చునిటీ కూడా ఉంది దీంట్లో. కాకపోతే మీకు ఏది కంఫర్ట్‌గా ఉంటుందో దాంట్లో అయితే డిపాజిట్ చేసుకోండి. ఓటీపీ స్పోర్ట్స్‌లోనే కనిపిస్తాయి మనీ. మీకు వేరే దాంట్లో కనిపించవు మనీ. సో, ఇప్పుడు మీరు ఎంత డిపాజిట్ చేయబోతున్నారు అంత అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ మీరు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. సో, ఆ ఆప్షన్ మీద క్లిక్ అయితే చేయండి. సో, మీకు ఇలా డైరెక్ట్‌గా ఓపెన్ అయితే అవుతుంది. సో, ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంది. మీరు క్యూఆర్ కోడ్ కూడా స్కాన్ చేసి మనీ అయితే ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. మీరు డిపాజిట్ చేసేటప్పుడు ఎవ్రీ టైమ్ మీకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే అప్డేట్ అవుతూనే ఉంటాయి. సో, మీరు ప్రీవియస్ డిపాజిట్ చేసిన దానికి మళ్ళీ మీరు కంటిన్యూస్‌గా డిపాజిట్ చేశారంటే వాళ్ళు మీ డిపాజిట్ మీకు మనీ అయితే కట్ అవుతుంది కానీ మీ వేరే అకౌంట్‌లోకైతే మనీ అయితే యాడ్ అవ్వవు. సో, మీరు డిపాజిట్ చేసేటప్పుడు 100% చెక్ చేసుకోండి. ఈ యాప్ మనకి ఎందుకు చీటింగ్ చేయదు అంటే కొంతమందికి ఏంటంటే నేను మనీ ట్రాన్స్‌ఫర్ చేశాను. నా వేరే అకౌంట్‌కి ఇలాంటి కంప్లెయింట్స్ మనం రెగ్యులర్‌గా వింటూనే ఉంటాం. వీటికి ఎప్పటికప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. సో, మీరు డిపాజిట్ చేసిన 1 అవర్ బిఫోర్ మీరు చేసిన మళ్ళీ సేమ్ దానికైతే మీరు మనీ సెండ్ చేయకండి. ఎందుకంటే అప్డేట్ అవుతుంది. ఎప్పుడు అప్డేట్ అవుతుందో మనకు తెలీదు కాబట్టి సో, మీరు డిపాజిట్ చేసే ప్రతి టైమ్ మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ ఏది క్యూఆర్ కోడ్ యూపీఐ ఐడీ ఉందో దానికి మాత్రం మీరు డిపాజిట్ చేయండి. సక్సెస్‌ఫుల్‌గా మనీ డిపాజిట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. వేర్స్ యూటీఆర్ అని. సో, దాని మీద క్లిక్ చేశారంటే మీకు రిఫరెన్స్ నెంబర్ మీ ఫోటోస్ అయితే వస్తాయి. ఓకే. సో, ఆ రిఫరెన్స్ నెంబర్ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేశారంటే ఈ యాప్‌లో మీ యొక్క డిపాజిట్ ప్రాసెస్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే అవుతుంది. అలానే విత్‌డ్రా ప్రొసీజర్ వచ్చేసరికి మీరు విత్‌డ్రా చేయాలనుకున్నప్పుడు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విత్‌డ్రా ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్‌ని అప్డేట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు విత్‌డ్రా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానెల్‌ని లైక్ చేయండి.